నాకు ఎందుకో గానీ ఈ ప్రాజెక్ట్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పూరి గారి సినిమాల్లో హీరోలు అంటే ఒక మోస ధోరణిలోకి వెళ్ళిపోయింది. సో వీళ్ళందరినీ కూడా ఆయన సినిమాలో ఆయన హీరో క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో అలాగా కన్వర్ట్ చేసి ప్రజెంట్ చేశారు కూడా. పూరి జగన్నాథ్ గారు ఇంకా పైకి లేవరేమో అనుకున్నాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఫీనిక్స్ పక్షి గురించి మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. హ్యారీ పోటర్ సినిమా చూసే వాళ్ళకైతే ఇంకా బాగా ఐడియా ఉంటుంది. దీని గురించి మెయిన్ గా గ్రీక్ మైథాలజీలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒక మంటల్లో కాలిపోయి ఆ మంటల్లో కాలిపోయినప్పుడు దాని నుంచి వచ్చిన బూడిద ద్వారా మళ్ళీ అందులోంచి ఒక పునర్జన్మ ఎత్తుతుంది. ఈ పక్షికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పూరి జగన్నాథ్ గారి గురించి మాట్లాడుకోవచ్చు మనం. పూరి గారిలో నాకు నచ్చేది ఇదే, ఎంత ఓటమి వచ్చినా కుంగిపోరు, ఎన్ని ఓటములు వచ్చినా కూలిపోరు. అందుకే ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు, ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ఉన్నారు, భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే డైరెక్టర్లు ఉన్నారు, ఫ్లాప్ సినిమాలు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. కానీ ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పూరి జగన్నాథ్ గారే ఒక ఇన్స్పిరేషన్. మన తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే అందులో ఒక చాప్టర్ ఖచ్చితంగా పూరి జగన్నాథ్ గారికి ఉంటుంది. ఇదంతా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అస్సలు ఊహించిన కాంబినేషన్. నేనైతే అస్సలు ఊహించలేదు. కొన్ని నెలల క్రితం ఒక న్యూస్ చూశాను, ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే గూగుల్లోనే అనుకుంటా. పూరి జగన్నాథ్ గారు విజయ్ సేతుపతి గారి కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది అని. అప్పుడు నేను ఆ న్యూస్ చూసినప్పుడు పెద్దగా నమ్మలేదు. అదేదో ఒక ఫేక్ న్యూస్ అయి ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అది రియాలిటీలోకి వచ్చేసింది. హైదరాబాద్ లో ఏ హడావిడి లేకుండా మూవీ స్టార్ట్ అయిపోయింది. మూవీ స్టార్ట్ అవడమే కాదు, ఈ జూలై ఫస్ట్ వీక్ లో షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. విజయ్ సేతుపతి గారికి కాంబినేషన్ గా సంయుక్త మేనన్ యాక్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటు టబు గారు అండ్ అలాగే దునియా విజయ్ గారు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. నాకు ఎందుకో గానీ ఈ ప్రాజెక్ట్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పూరి గారి హీరో అంటే మనందరం ఒక ఎక్స్పెక్టేషన్స్ లోకి వచ్చేసాము. ఇంకా చెప్పాలంటే పూరి గారి సినిమాల్లో హీరోలు అంటే ఒక మోస ధోరణిలోకి వెళ్ళిపోయింది. పూరి గారి హీరోలు అంటే ఇలాగే ఉంటారు అన్న ఒక ఒపీనియన్ లోకి వచ్చేసాము. కానీ దానికి చాలా డిఫరెంట్ గా విజయ్ సేతుపతి గారు ఉన్నారు. పూరి గారి సినిమాల్లో ఆయన ప్రెజెంట్ చేసే హీరో క్యారెక్టర్ యొక్క బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, క్యారెక్టర్ ట్రైట్స్ కానివ్వండి, ఆ క్యారెక్టర్ యాటిట్యూడ్ కానివ్వండి, మనకి విజయ్ సేతుపతి గారిలో అంతగా కనిపించవు. కానీ ఇక్కడ మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు నన్ను, పూరి జగన్నాథ్ గారు ఎలాంటి హీరోనైనా కానీ ఆయన హీరో లాగా ఆయన హీరో క్యారెక్టరైజేషన్ లోకి కన్వర్ట్ చేసుకోగలరు అని. మనం దాన్ని ఆల్రెడీ చూసాము మహేష్ బాబు గారి విషయంలో, బాలయ్య బాబు గారి విషయంలో, అల్లు అర్జున్ గారి విషయంలో, ఎన్టీఆర్ గారి విషయంలో. సో వీళ్ళందరినీ కూడా ఆయన సినిమాలో ఆయన హీరో క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉంటాయో అలాగా కన్వర్ట్ చేసి ప్రజెంట్ చేశారు కూడా. కానీ నాకెందుకో గానీ ఈ ప్రాజెక్ట్ లో అలా కాకుండా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది అని అనుకుంటున్నాను. నేనే కాదు, బయట ఆడియన్స్ కూడా, ఈవెన్ పూరి గారి ఫ్యాన్స్ కూడా పూరి గారి హీరో క్యారెక్టర్స్ వేరేలా ఉండాలి, ఇంకోలా ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. అసలు నేను పూరి జగన్నాథ్ గారిని ఒక ఫీనిక్స్ పక్షితో ఎందుకు పోల్చానంటే, పూరి జగన్నాథ్ గారు ఇంకా పైకి లేవరేమో అనుకున్నాను. ఎందుకంటే వరుసగా లైగర్, డబుల్ స్మార్ట్, అట్టర్ ఫ్లాప్ అవడం, దాంతో పాటు పూరి జగన్నాథ్ గారు విజయ్ దేవరకొండతో మొదలు పెట్టాలనుకున్న జనగణమన సినిమా కూడా ఆగిపోవడం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇంక ఇప్పుడిప్పుడే కోలుకోవడం కొంచెం కష్టమే అనుకున్నాను. కానీ ఆయన అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఒక వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి గారిని ఓకే చేసుకుని ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే నాకైతే ఒక మంచి శుభశకనం లాగే కనిపిస్తుంది పూరి జగన్నాథ్ గారి విషయంలో. ఈ సినిమాతో ఆయన ఒక మంచి కంబ్యాక్ ఇస్తారు అని అనుకుంటున్నాను. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ ద్వారా పూరి జగన్నాథ్ గారు మళ్ళీ ఒక మంచి కంబ్యాక్ ఇస్తారు అని అనుకుంటున్నారా లేదా కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.